పాపం అస్సలు అనుకోకుండొచ్చురబ్బా. పోలీసులంటే ఫుల్ పవర్. దొంగలను లంగలను పట్టేస్తారు, నేరాలు ఘోరాల వివరాలు గుంజుతారు, ఎక్కువ మాట్లాడితే సాటుకు 2 సపరిస్తారు కూడా. ఇట్లా ఎందరినో అరెస్టులు చేసి ఎన్నో కేసులలో శిక్షలు వేపించి ఎన్నో అవార్డులు సన్మానాలు తీసుకున్న కొందరు పోలీసులు ఇప్పుడు ఏరే పోలీసుల ముంగట కూర్చొని అడిగిన ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పాల్సి రాబట్టే, అవసరమైతే అరెస్టులు కూడా కాబట్టే. ఎవరు చేయమన్నారో గాని ఫోన్ ట్యాపింగ్ కేసులా ఫస్ట్ పోలీసుల పనే అవుతుందబ్బా. ఇలా ఇంకో ఇద్దరిని ఇంటర్వ్యూ చేసిండ్రు బంజారా హిల్స్ స్టేషన్ కి పిలుచుకొని. ఒకరు టాస్క్ ఫోర్స్ పాత డీసీపీ రాధాకిషన్ రావు, ఇంకోలు సిఐ గట్టుమల్లు. ట్యాపింగ్ చేయమని మీకు ఎవరు చెప్పిండ్రు, ఎవరెవరు మాట్లాడుకుంటుంటే ఇన్నరు, అవన్నీ ఎవరికి చెప్పిండ్రు అని గంటల కమానం అడిగిండ్రు. కేసులా మనోళ్ళు కూడా ముఖ్యమైన వాళ్ళు అనిపించగానే అరెస్ట్ చేసిండ్రు. మొన్న గిట్లనే ఎంక్వైరీకి పిలిచి భుజంగరావు సార్ను తిరుపతన్నను అరెస్ట్ చేస్తే ఇంటెలిజెన్స్ పాత పెబ్బ ప్రభాకర్ రావు సారు పరారైండు బయట దేశానికి. వరంగల్లా ఓ ఇద్దరు సిఐలను ముందే దొరకబట్టిండ్రు. ఇక ఫస్ట్ అరెస్ట్ అయిన ప్రణీత్ రావు గారు చెప్పిన సీక్రెట్లను బట్టే ఒకలెనక ఒకలను అరెస్ట్ చేస్తురన్నట్టు. పాత ఐజీ, పాత డిఐజీ, 3 పాత ఎస్పీలు, 5 అడిషనల్ ఎస్పీలు, మొత్తం 15 మంది దాకున్నారట. ఎనుకో ముందో అందరినీ పట్టుకొచ్చుడు ఖాయమనే ప్రచారం నడుస్తుంది. ఒకవైపు పోలీసులేమో ప్రభుత్వం చెప్పితే చేశామని, కేటీఆర్ గారేమో వారు మాట్లాడుతూ జరిగితే జరిగి ఉండొచ్చు, ఒకరిద్దరి లంగాలే లుచ్చాలే జరిగిండొచ్చు అని వారు మాట్లాడుతూ, అంటే కేటీఆర్ గారు ఒప్పుకుంటా ఉన్నారు. సిబిఐ తోటి ఎంక్వైరీ చేపిస్తే భాగోతమంతా బయటపడుతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సారు డిమాండ్ చేస్తుంటే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు ఈ డిమాండ్ చేసిండు. ఎట్లా ఈ ఎక్విప్మెంట్ ఇల్లీగల్ గా ఈ దేశానికి ఎట్లా వచ్చింది, కేంద్ర ప్రభుత్వము ఈ ఫోన్ ట్యాపింగ్ కింద కేసీఆర్ పైన కేసు పెట్టాలని చెప్పి గివ్వుల్లా ఫోన్ ట్యాపింగ్ కేసులా ఇయాల్టి కొత్త ముచ్చట్లు.